హాయ్ అండి. ఇవాళ ఇదేంటి అనుకుంటున్నారా? ఇవాళ మీ అందరి కోసం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి కోసం ఇదేంటి అనుకుంటున్నారు? ఇది పచ్చిమిరపకాయల పచ్చడి. ఇది పచ్చిమిరపకాయల పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు నేను దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. సో నేను చెప్పినట్టు చక్కగా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మీకు కనిపిస్తుందా? చాలా చాలా బాగుంటుంది. ఇలాగే పచ్చి ఉల్లిపాయలని ఇలాగే గార్నిష్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలతో చేశాను. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కలర్ మారుతూ ఉంటాయి చూసారా, ఎర్ర ఎర్రగా అవుతూ ఉంటాయి. ఆ పచ్చిమిరపకాయలని మనం అప్పుడప్పుడు వదిలేస్తూ ఉంటాం, వాడకుండా వదిలేస్తూ ఉంటాం. అలాగే కొన్ని రంగు మారుతున్నవి కూడా మనం ఎర్రగా అయిపోయినా కూడా వదిలేస్తూ ఉంటాం. అలా ఎర్రగా అయిపోయినవి, కొంచెం కొంచెం కలర్ మారుతున్నవి అన్ని కలిపేసి చక్కగా పచ్చిమిరపకాయలు అన్ని కలిపేసి చేసిన పచ్చడి అండి. దీని రెసిపీ నేను ఇప్పుడే చెప్పను, చెప్తే మీరు మళ్ళీ చూడరు. సో చూడండి, స్కిప్ చేయకుండా ప్రతిదీ వీడియో చూడండి. చాలా చాలా టేస్టీ అయిన పచ్చిమిరపకాయ పచ్చడి, చాలా మంచిదండి. పచ్చిమిరపకాయలు సైంటిస్టులు ఇప్పుడు అదే అంటున్నారు, వెయిట్ లాస్ కి చాలా మంచిదిట, డైజెషన్ కి చాలా మంచిదిట, విటమిన్ సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మీరు ఈ చట్నీ చేసుకోండి. ఇడ్లీలోకి, దోశల్లోకి, టిఫిన్స్ అన్నిట్లోకి బాగుంటుంది. ఇంకా అన్నంలో చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. వడియాలు మాత్రం కంపల్సరీ నంచుకోండి. వడియాలు కానీ, చిప్స్ కానీ, మిక్చర్ కానీ, మీ ఇంట్లో ఏది ఉంటే అది మాత్రం నంచుకోండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని మాత్రం తినండి. ఈ ఒక్క రోజుకి కంపల్సరీ నెయ్యి వేసుకుని మాత్రం తినండి. చాలా చాలా టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయ పచ్చడి. డూ ట్రై ఇట్ అండి. తప్పకుండా ఈ రెసిపీ నేను షేర్ చేశాను కాబట్టి మీరు ట్రై చేయండి. నా కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఎవరు పెట్టట్లేదు, పెట్టండి. నేను ట్రై చేసాము, బాగుంది అని పెట్టండి. బట్ వెరీ వెరీ నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగుంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ ప్రమోట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. చేసుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి. బట్ వెరీ వెరీ నిజంగా చెప్తున్నాను, వెరీ వెరీ టేస్టీ పచ్చిమిరపకాయ పచ్చడి చాలా చాలా మంచిదండి. బాయ్ అండి.